అంతఃకరణ చతుష్టయంలో చెప్పబడే నిర్ణయాత్మక శక్తి కూడా ఆ చైతన్యము యొక్క శక్తి పడితే ప్రకాశిస్తూ ఉంటుంది. నేను మొన్న మీకు ఉదాహరణ చెప్పాను చూడండి. ఒక్కొక్కసారి ఒక గాజు పెంకు ఏదో ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ఉదయించి ప్రకాశిస్తున్నప్పుడు ఆ కిరణములు ఆ గాజు పెంకు మీద పడతాయి. పడేటప్పటికి అది తల 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 మెరిసిపోతుంది, కళ్ళు మిరిమిట్లు కమ్ముతాయి. సూర్యుడు కదిలిపోవడంలో ఆ గాజు పెంకులో ఉంటుంది. గాజు పెంకుకి అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకిరణములు పడి మెరిసింది. సూర్యుడు దాటిపోతే అది గాజు పెంకు. ఆత్మ చైతన్యం పడినప్పుడు బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంది. ఎవరి యందు ఆ భక్తి తీవ్రత ఉన్నదో వాళ్ళ బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంటుంది. అది తరిగిపోతే గాజు పెంకే. కాబట్టి ఆ ప్రతిఫలించి ప్రకాశిస్తున్నది సూక్ష్మ శరీరమునందు కూడా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఇదంతా కూడా దాని గొప్పతనమే. కాబట్టి ఆ చైతన్యము నేను అని తెలుసుకొని దానితో తన్మయమై నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఎవరున్నాడో ఆయన చిన్మయీ స్థితిని పొందాడు అంటారు.